తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బ్రదర్ మీ పేరు? నా పేరు ఎండి సద్దాం. ఇక్కడైనా విజయవాడ సెంట్రల్ అయినా మీది? సింగనగర్ ఇక్కడే ఉండి పెరిగింది. ఎలా ఉండబోతుంది ఈసారి విజయవాడ సెంట్రల్లో? ఎవరు గెలబోతున్నారు? వెల్లంపల్లి శ్రీనివాస, బోండా ఉమాన? ఇక్కడైతే వెల్లంపల్లి శ్రీనివాస్ గారే గెలుస్తారు. ఎందుకు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు? ఎందుకంటే అటు పక్క వన్ టౌన్ అటు సైడ్ బాగానే చేశారు. రెస్పాన్స్ పరంగా అయితే అటు పక్క అంతా బాగానే ఉంది. దాని పరంగా చూసుకుంటే సేమ్ అంటే ఎలా చేస్తారు మన ఇటు కూడా సేమ్ అలాగే చేస్తారు కదా, కొత్తగా ఏం లేదు. వచ్చిన ఆయనకి ఎవరు వేస్తారు? ఇక్కడైతే బోండా ఉమా ఓడిపోయి ఉన్నాడు, సానుభూతి ఉంది. సో అందరూ కూడా బోండా ఉమా వైపే ఉన్నారని చెప్తున్నారు. అలానే ఏం లేదే, సానుభూతి అదేం లేదు. వ్యక్తిగతంగా అయినా వెల్లంపల్లి గారు మంచోళ్ళే. వెల్లంపల్లి మంచోడు కాదు, రౌడీ పెద్ద ముఠా రౌడీ గ్యాంగ్ అని తిప్పుకుంటున్నారని చెప్తున్నారు చాలా మంది. లేదు అదేం లేదు. అవన్నీ తప్పుడు ప్రచారాలు. 100 మంది 100 రకాలు చెప్తా ఉంటారు, అవి మనం పట్టించుకోకూడదు. ఎలా ఉంటాడు వెల్లంపల్లి ప్రజలతో? నార్మల్ గా ఎలా ఉంటాడు? ఏమైనా అవసరం వస్తే సాయం చేస్తాడా ఆయన? చేస్తూ ఉంటారండి, అదేం ప్రాబ్లం లేదు. వచ్చారు కదా, టికెట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఇక్కడ ప్రజల్లో కలిసి 24/7 అందుబాటులో ఉండట్లేదంట కదా, బయట ఎక్కడో ఉంటున్నాడని చెప్తున్నారు. చెప్పారు మీకు. ఇప్పుడు మీరు నాతో పాటు వస్తే వెల్లంపల్లి ఆఫీస్కి తీసుకెళ్తే ఆయన ఉన్నారో లేదో చూపిస్తా. లేదంటే మీరు రాత్రి 11, 12, 1 గంటకైనా నా నెంబర్ తీసుకోండి, ఫోన్ చేయండి. ఆయన ముందే నెంబర్ తీసుకుంటా. మేము ఎత్తుతాడు ఆయన? ఫోన్ చేస్తా మీ ముందే. ఆయన మీ ఫోన్ ఎందుకు ఎత్తాడండి? ఆయన ప్రజల ఫోన్లు కానీ ఎవరో నార్మల్ వాళ్ళు ఎత్తాడంట కదా. అదేనండి చెప్పేది. మీరు 12ంటికి వచ్చారనుకోండి నా దగ్గరికి, మేము ఇక్కడే సింగనగర్లో ఉండేది. మీ ముందే స్పీకర్ ఆన్ చేసి ఫోన్ ఎత్తుతా, ఒక సమస్య చెప్తా, ఏదో ఒక సమస్య చెప్తా. ఆయన ఎత్తారంటే దాన్ని బట్టి మీకే తెలిసిద్ది ఆయన రెస్పాండ్ అవుతున్నారా లేదా అనేది. మెయిన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారండి మెయిన్. పథకాల పరంగా దేని పరంగా చూసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను బాగా చూసుకున్నారు. నెక్స్ట్ కూడా ఆయన్నే సీఎం చేస్తారు. ఆల్మోస్ట్ ఏమైందంటే లాస్ట్లో గాలి ఎటు ఉంది అనేది చూస్తారు. జనరల్గా ప్రజలు ఎటు మొగ్గు చూపుతున్నారని చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి మొగ్గు చూపుతున్నారు. వెల్లంపల్లి అయితే గెలిస్తే మీకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందంటారు? న్యాయం అన్యాయం అనేది కాదండి, వెల్లంపల్లి గారు గెలుస్తారు. న్యాయం అంటే ఎలా ఉందంటే మీరు వేరే రంగం అండి. న్యాయం అంటే మీకు సేవ సర్వీస్ అంటే ఏమైనా మీకు కష్టం? ప్రజల పరంగా సేవ, వాటి పరంగా ఏదైనా బాగుండిద్ది. విజయవాడ సెంట్రల్ అయితే బోండా ఉమా బాగా చేశాడంట కదా గత అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సెంట్రల్ నియోజకవర్గాన్ని. మేము చూసినప్పుడు అయితే అంతకేం అనిపించలేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ అండి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మనం ఓటు వేయాలి మెయిన్. దాంతోపాటు వెల్లంపల్లి గారు బాగానే చేస్తారు. ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. అటుపక్క బాగా చేశారు, సేమ్ అటుపక్క చేశారు కదా, ఇటుపక్క కూడా చేస్తారు. చేశారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు కదండి. ఇప్పుడు అక్కడ చేసి ఇక్కడ చేయకుండా ఏమి ఉండదు కదా.